జ్ఞాపకాల పందిరి మధుర స్మృతుల కలయిక. దాదాపు 23 ఏళ్ల తర్వాత బాల్యమిత్రులంతా ఒకే వేదికపైకి చేరారు. సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్ 2002-2003 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. పాఠశాల విద్య ముగించి 2 దశాబ్దాలు దాటినా నాటి స్నేహాన్ని, గురుభక్తిని చాటుకుంటూ విద్యార్థులంతా ఒకచోట చేరి సందడి చేశారు. ముందుగా విద్యార్థులు తాము ప్రస్తుతం సమాజంలో ఏ హోదాల్లో ఉన్నారు, ఎలా స్థిరపడ్డారనే విషయాలను తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు వివరించారు. చిన్ననాటి అమాయకత్వపు రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ ఎదుగుదలను చూసి ఉపాధ్యాయులు సైతం ఎంతో గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులను దీవించారు. అనంతరం తమ జీవితాలకు మార్గదర్శనం చేసిన గురువులను పూర్వ విద్యార్థులు శాల్వాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞత చాటుకున్నారు. నాటి మిత్రులను కలుసుకొని సెల్ఫీలు దిగుతూ పాత రోజులను నెమరవేసుకుంటూ రోజంతా ఎంతో కోలాహలంగా గడిపారు. సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ బాయ్స్ మరియాపురం పాఠశాల ఆవరణలో 2000-2003 బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో ఆ సంవత్సరంలో తర్వాత వచ్చినటువంటి బ్యాచ్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క గురువును ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గురువులందరూ కూడా ఇక్కడ హాజరు కావడము, పూర్వ విద్యార్థులను వారి యొక్క మనస్తత్వాలను, వారితో ఉన్నటువంటి అనుభవాలను, వారి యొక్క విశేషాలను అన్నీ కూడా ఇక్కడ పంచుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను జరుపుకోవడం అనేది చదువుకున్నటువంటి వారికి, చదువు చెప్పినటువంటి వాళ్లకు ఒక తీపి గుర్తుగా ఉంటుంది, మర్చిపోలేనటువంటి మధుర స్మృతిగా ఉంటుంది. ఇలాంటి వేదికలు ఇంకా రావాలి, ఇంకా పెరగాలి. చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులుగా వారి యొక్క అనుభవాలతో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ జీవితాలను మంచి విధంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయాసపడేదానికి గురువుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క జ్ఞాపకాలు, గురువుల యొక్క సలహాలు, సందేహాలు ఇవన్నీ కూడా వారికి జీవితంలో తోడ్పడి మంచి జీవితాన్ని వారికి నడుపుకునేదానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. అలాగే మేమిచ్చేటటువంటి సూచన ఏమిటంటే, వారు మా దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని వారి బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు సరైన విధానంలో వారి సేవలను అందించాలని, పిల్లలను సరైన విధానంలో పెంచాలని, ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఈ సందర్భంలో మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు చదువుకున్నారు, చదువుకోలేని వారికి కూడా సహాయం చేసే విధంగా మీ మనస్తత్వం పెరగాలని, అందుకు మీకు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. సంతోషకరమైనటువంటి దినము. ఏం చేతంటే మా జీవితాల్లో పూర్వ విద్యార్థులను ఒకసారి కలిసి వాళ్ళతో వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇదే పాఠశాలలో 1968లో ఎస్ఎల్సి పూర్తి చేశాను. మరి ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పదవి విరమణ చేశాను. మరి ఈనాడు విద్యార్థులంతా ఎక్కడెక్కడో ఉన్నారు, రాష్ట్రంలో అనేక రంగాల్లో ఉన్నారు, స్థిరపడిపోయినారు. కానీ ఒక చోటకు వచ్చి ఉపాధ్యాయులను ఆత్మీయంగా వాళ్ళను కలుసుకొని వాళ్ళను గణపరచాలని, తర్వాత ధన్యపరచాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మరి మామూలుగా చెప్తుంటారు, ఎడ్యుకేషన్ ఇది వ్యాక్సిన్ ఫర్ వైలెన్స్ అంటారు. ఈ యొక్క సాంఘిక కార్యక్రమాలు కానీ, ఏదైనా సంఘ విద్రోహ శక్తులు కానీ ఏదైనా రూపమోపాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మూలము, దాని ద్వారానే అభివృద్ధిలోకి వస్తారు అనేది తెలుసు. మరి ఈనాడు పంచుకున్నటువంటి ఈ యొక్క భావాలు వాళ్ళ యొక్క అన్నీ కూడా మా దోహదపడినాయి. మేము కూడా తగిన సూచనలు ఇచ్చాము. తర్వాత ఇక్కడ మేము కోరేది ఒకటే, ఏ విధంగా అయితే మీరు ఈ పాఠశాల బాగా చదువుకొని క్రమశిక్షణకు మారుపేరుగా నుంచి రాణిస్తున్నారు, అదేవిధంగా మీ బిడ్డలను కూడా మంచిగా రాణిస్తూ మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను.